హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నేనైతే మీ ముందుకు ఒక మంచి కార్యక్రమంతో అయితే రావడం జరిగింది. అది ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఈరోజు రోడ్డు పైన ఫుడ్ అయితే పెట్టడం జరిగింది. అందరికీ లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ బయట మేము పెట్టాము. బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అండ్ అలానే అరటిపళ్ళు కూడా పెట్టాము. చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకోవచ్చు, అదేంటి అందరూ బాగున్నారు కదా, అలాంటి వాళ్ళకి వీళ్ళు ఫుడ్ పెడుతున్నారేంటి, ఎక్కడైనా అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పెట్టొచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ మేము ఇక్కడ ఎందుకు పెడుతున్నామన్నది ఆ రీజన్ కూడా మీకు చెప్తాను, వినండి. వీళ్ళంతా ఎవరు అంటే హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ బిల్స్ కట్టి డబ్బులు అయిపోయిన వాళ్ళండి. ఇంకా భోజనానికి కూడా సరిగా డబ్బులు లేక, భోజనం బయట కొనుక్కోలేక ఉన్నవాళ్ళు కొంతమంది అయితేను, ఊర్లోంచి ఏదైనా పని చేసుకొని బ్రతుకుదాము అని బ్రతుకు తెరువు గురించి వచ్చిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. నిరుద్యోగులు అన్నమాట. వాళ్ళకి పని ఉండదు, అంటే పని చేసుకోలేరు. కొత్తగా వచ్చిన వాళ్ళకి పని దొరకదు కదండి. వాళ్ళకి పని లేక, ఎక్కడ ఆడుకోలేక, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేక ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళలో. ఇప్పుడు ఎక్కడైనా మనం వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో చాలామంది డోనర్స్ ఉంటారండి. అంటే బయట కూడా పెట్టేవాళ్ళు ఉండరా అని మీరు అనొచ్చు. బయట వాళ్ళు టైం తీసుకొని, ఇప్పుడు చాలామంది జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి టైం కుదరదు అనమాట. ఇలా వచ్చి ఒకరోజు టైం స్పెండ్ చేయాలి, రోడ్డు మీద భోజనం పెట్టాలి అంటే వాళ్ళకి టైం కుదరదు. కనుక చాలామంది పీపుల్ ఏం చేస్తారంటే అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో అమౌంట్స్ ఇచ్చేస్తారు. డోనర్స్ చాలామంది ఉంటారు. కానీ ఇలా ప్రత్యేకంగా రోడ్డు పైన పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అందులో మేము కూడా ఒకరమే. ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంతమంది ఉంటారు ఇలా హాస్పిటల్ బయట, లేదంటే అడుక్కునే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా, లేదా వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టాలన్నా ఇష్టపడరండి. అది ఎందుకు అంటే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ మనకు వచ్చేస్తాయి ఎక్కడో అని భయపడతారు. కొంతమంది అలా భయంతోనే బ్రతుకుతూ ఉంటారు. అదేం కాదండి. మనం ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడికి తెలుసు మనల్ని ఎలా చూసుకోవాలి అన్నది. మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అన్నది పైన ఉన్న ఆ భగవంతుడికి తెలుస్తుంది. కనుక ఏదో మనం అడుక్కునే వాళ్ళకి భిక్షం వేసాం కదా అని చెప్పేసి మనం వాళ్ళ లెక్క అయిపోతామని ఏ రోజు కూడా అనుకోవద్దు. అది జస్ట్ మన అపోహ మాత్రమేని. ఇది ఎందుకు చెప్తున్నాను అంటేనండి, గుళ్ళలో చాలామంది వేలు అన్నదానాలని ఇంకేదో అని చేస్తుంటారు. గుళ్ళో చేయొద్దని చెప్పట్లేదండి. గుళ్ళో నేను కూడా చేస్తాను, గుడికి నేను వెళ్తాను, నేను కూడా దైవ భక్తురాలనేని. కాకపోతే నేనేమంటున్నానంటే, గుళ్ళో మనం అన్నదానం చేస్తే మనలాంటి వాళ్ళే వచ్చి తింటారు. అదే రోడ్డు పైన చేస్తే లేని వాళ్ళు ఎంతోమంది తింటారు. ఎంతోమంది కడుపు నింపిన వాళ్ళం మనం అవుతాము. గుడిలో చేయొద్దు అని నేను చెప్పట్లేదు. గుడిలలో నేను కూడా చేస్తాను. గుడిలో చేస్తున్నారు అని నేను తప్పు కూడా పట్టట్లేదు. ఎందుకంటే నేను గుళ్ళలో చేస్తాను. మీకు తెలుసు, నేను చాలా వీడియోస్లో గుళ్ళో అన్నదానాలు చేసినవి కూడా వీడియో రూపంలో పెడుతున్నాను. కాకపోతే అక్కడ 100 రూపాయలు పెట్టేటప్పుడు మనం బయట 10 రూపాయలు పెట్టి ఒకరి కడుపు నింపితే బాగుంటుంది అన్నదే నా ఉద్దేశం. ఇంకో విషయం అండి, ఈ మంచి కార్యక్రమాలన్నీ ఏదో నా పాకెట్లో మనీతో అయితే నేను చేయట్లేదండి. నన్ను నమ్మి చాలామంది వాళ్ళ పెళ్లి రోజులు, లేదా వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ పిల్లల బర్త్డేస్ అని, ఇంకా వాళ్ళ పిల్లలకి జాబ్స్ వచ్చాయని, లేదా వాళ్ళ పిల్లల క్లాస్ ఫస్ట్ వచ్చారని, ఇలా నన్ను నమ్మి చాలామంది నాకు డబ్బులు ఇస్తారండి. ఆ మనీ తీసుకొని వెళ్ళి నేను ఇలా రోడ్స్ పైన కానీ, లేదా అనాథాశ్రమంలో కానీ, లేదా వృద్ధాశ్రమాల్లో కానీ నా వంతు ఓన్లీ సేవ మాత్రమే. ఇలా నలుగురు కలిపి చేసుకునేదండి. నాకు 10 మంది నాకు డబ్బులు ఇస్తేనే ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. అసలు ఈరోజు ఈ కార్యక్రమం అయితే అనుకోకుండా చేయడం జరిగింది. అసలు అంటుంటారు కదా, ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నది ఎవరికీ తెలియకుండా జరుగుతుంది అనేది. దానికి నిదర్శనం ఇది మాత్రమే, ఈరోజు మేము చేసే కార్యక్రమం మాత్రమే. ఇంకా మార్నింగ్ లేచాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే బిర్యానీ పాయింట్ అన్నకైతే కాల్ చేశాను. అన్న ఇలా ఇంతమందికి నాకు బిర్యానీ కావాలి, మీరు చేసి పెడతారా అంటే, ఓకే అమ్మ తప్పకుండా, ఎందుకు చేయను, చేస్తాను అన్నారు.
సరే ఇంకేం చేయాలి, నాకు హెల్ప్కి కావాలి, ఓకే అన్నయ్యకి చెల్లికి కాల్ చేస్తాను, వాళ్ళు ఫ్రీగా ఉంటే వాళ్ళు కూడా వస్తారు కదా అని అన్నయ్యకి ఫస్ట్ కాల్ చేశాను. అన్నయ్య ఇలా అనుకుంటున్నాను వస్తావా అంటే, అయ్యో ఎందుకు రామమ్మ, నువ్వు చేసే ఈ మంచి కార్యక్రమంలో మేము కూడా చేయడం మాకు చాలా అదృష్టం కదా అని అన్నయ్య కూడా వచ్చాడు, అలానే చెల్లి కూడా వచ్చింది. ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలండి. ఈరోజు నేను ఏ క్యాబ్లో అయితే వెళ్ళానో ఆ క్యాబ్ డ్రైవరు తమ్ముడు అయితే, నాన్న ఎంత అయింది అమౌంట్, నేను పే చేస్తామని అంటే, అయ్యో వద్దక్క, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా, నాకు ఇచ్చే డబ్బులతో మీరు ఒక్కరికైనా కడుపు నింపండి అని చెప్పి మనీ నేను ఎంత ఇచ్చినా సరే తీసుకోలేదు. ఆ తమ్ముడిని చూశాక నాకు అనిపించింది, ఇంకా మన మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉంది. ఎంత లేనివాడైనా వాడు రూపాయి సంపాదిస్తే 10 పైసలైనా దానం చెయ్యాలి అని అనుకుంటున్నాడు అని నాకు అనిపించిందండి. ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను తెలుసా? మన గురువు గారు గరికపాటి గారు చెప్తుంటారు కదా, అమ్మ దేవుడి గదిలో ప్రశాంతంగా దండం పెట్టుకోండి, మనకి ఏం కావాలో కోరుకోండి అంటారు కదా. నేను మాత్రం ఈరోజు ఆయన చెప్పినట్టు పువ్వు పెట్టి దండం పెట్టేసి అలా బయటకు వచ్చేయొద్దు అంటారు కదా, ఈరోజు అదే పూజ జరిగిందండి. ఒక 2 అగరబత్తులు పెట్టేశాను, దీపం వెలిగించేసాను, దేవుడికైతే దండం పెట్టుకున్నాను. వర్షం పడకూడదు దేవుడా, నేను ఏ కార్యక్రమానికైతే వెళ్తున్నానో అది చాలా చక్కగా ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోవాలనుకున్నాను. హడావిడిలో కూడా దేవుడు నా వాక్కు విన్నారు. వర్షం అయితే పడలేదు. నేను వెళ్ళాను, ఇలా కొంత దూరం వెళ్ళేంత వరకు వర్షం పడింది. నేను ఏ ప్లేస్లో అయితే వర్షం పడకూడదు అనుకున్నానో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో వర్షం లేదు, మంచిగా ఎండ ఉంది. చక్కగా నేను అనుకున్న కార్యక్రమం జరిగిపోయింది. ఓకే, ఈరోజు ఎవరైతే అన్నదానంకి నాకు అమౌంట్ వేశారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ అందరి తరపు నుంచి నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బోర్ అనిపిస్తే బోర్ వచ్చింది అనుకోవద్దు, నన్ను తిట్టుకోవద్దు. మీకు ఏమనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏదైనా నాకు తెలియకుండా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల గురించి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అందరూ మీ సపోర్టు, మీ ఆదరణ ఉంటే ఇలాంటి వీడియోస్తో ముందుకు వెళ్తాను. బాయ్.